విశాఖపట్నంలో 3 రోజుల పాటు సేనతో జనసేనాని సేనతో సేనాని అనే ఒక ప్రోగ్రాం జరిపాడు. ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ డే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తర్వాత నియోజకవర్గ ఇన్ఛార్జీలు వీళ్ళతో ముఖ్యమైన నాయకులతో ఆయన సమావేశం అయ్యాడు. ప్రధానంగా అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు ఇది చేశాడంటే, ఈ 1.5 year అయిపోయింది అధికారంలోకి వచ్చి కూటమి. 1.5 year లో జన సైనికులు చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటివరకు వాళ్ళకి అధికారం లేదు. జనసేనకి 10 ఏళ్ల తర్వాత పార్టీ పెట్టి 10 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం కూటమిలో అధికారాన్ని భాగం పంచుకోవడం అనేది జరిగింది. ఈ క్రమంలో 100% స్ట్రైక్ రేట్ తో 21 మంది ఎమ్మెల్యేలకు ఇచ్చారు. అయితే ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే మొత్తం తెలుగుదేశం ఎమ్మెల్యేల హవానే నడుస్తుంది, తెలుగుదేశం నాయకుల హవానే నడుస్తుంది. ఒకవేళ జనసేన ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా జనసేన ఎమ్మెల్యేల కంటే కూడా తెలుగుదేశం హవా నడుస్తుంది. చాలా మంది జనసేన ఎమ్మెల్యేలు తెలుగుదేశం నాయకులతో కుమ్మక్కైపోయి లేదా వైసీపీ నాయకులతో కుమ్మక్కైపోయి విపరీతంగా అవినీతికి పాల్పడుతున్నారు అని చెప్తున్నారు. ఆ మధ్య కూడా మనకి దేవినేని బొమ్మ జనసేన నాయకుడితో సంభాషణ కూడా బయటకు వచ్చింది. అందులో కూడా అంటే దేశంలోనే ఇది రికార్డ్ ఏమో 1 year లోనే 100 కోట్లు తినేశాడంట కదా అన్న చర్చ మనం చూసాం. సో అలాగా జనసేన ఎమ్మెల్యేలు విపరీతంగా అవినీతికి పాల్పడుతున్నారు అనేది ఒక అంశం అయితే, రెండోది జనసేన నాయకుల్ని విపరీతంగా ఎక్కడంటే అక్కడ తెలుగుదేశం వాళ్ళు కొట్టడం, ఫిజికల్ గా అరెస్ట్ చేయడం, అవమానించడం చేస్తుంటే కూడా జనసేన నాయకుల మీద మాత్రమే పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకుంటున్నాడు తప్ప తెలుగుదేశం నాయకుల్ని కంట్రోల్ చేసే పని పవన్ కళ్యాణ్ చేయట్లేదు. పవన్ కళ్యాణ్ ఏంటంటే నాకు బాగుంది ఇక్కడ అంతవరకే అన్నట్టుగా ఉండిపోతున్నాడు. అంతేగాని జనసేన పార్టీ నాయకులను కానీ కేడర్ను కానీ ఆయన పట్టించుకోవట్లేదు అనేది రెండవ విమర్శ. మూడవది, పార్టీ నిర్మాణం మీద డే 1 నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా శ్రద్ధ పెట్టే పరిస్థితి లేదు. పార్టీ రాష్ట్ర స్థాయి నాయకత్వాన్ని డెవలప్ చేసింది లేదు. ఇప్పుడు కూడా నాకు 10 ఏళ్ల టైం ఏముండే, నేను త్రిశూల వ్యూహంతో మీ ముందుకు వస్తున్నాను, నాయకత్వాన్ని డెవలప్ చేసేస్తాను అంటున్నాడు. మాటలు చాలా బాగా చెప్తాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మంచి రైటర్స్ ఉన్నారు, సినిమా హీరో కాబట్టి ఆయనకి డైలాగులు బాగా రాసిస్తారు, తిరుపతి శ్రీనివాస్ లాంటి వాళ్ళు. దాన్ని ఆయన బ్రహ్మాండంగా చెప్పగలరు కూడా. కాబట్టి మనం ఎప్పుడైనా కూడా ఏ లీడర్షిప్ చూడాలనుకున్నా ఆయన ఆచరణలో చూడాలి తప్ప ఆయన ఏం మాట్లాడుతున్నాడని చూడకూడదు. ఇప్పుడు పార్టీ పెట్టి 10 ఏళ్ళు దాటితే ఇప్పుడు కూడా ఇంకా రాష్ట్ర స్థాయి నాయకుల్ని 10 ఏళ్ళు నాకు టైం ఉండి డెవలప్ చేస్తానంటున్నాడు. అంటే 10 ఏళ్ల టైము 20 ఏళ్ళ టైం ఎవరన్నా అడుగుతున్నారంటేనే అది బుస్ అని అర్థం. ఎందుకంటే నీకు టైం లైన్ ఉండాలి. అంటే రేపు ఏం చేస్తాను, ఈ నెలలో ఏం చేస్తాను, నెక్స్ట్ మంత్ నీకు ఒక టైం లైన్, టైం బడ్జెట్ అంటారు, టైం బడ్జెట్ ఉండాలి. అదేమి లేకుండా 10 ఏళ్ళు టైమే ఉండి 50 ఏళ్ళు టైమే ఉండి నేను దేశాన్ని ముందుకు తీసుకెళ్తాను ఈ మాటలు మాట్లాడుతున్నాడంటేనే అతనికి సిన్సియారిటీ లేనట్టు. సో పార్టీ నిర్మాణం పట్ల, పార్టీ నాయకత్వాన్ని డెవలప్ చేయడం పట్ల ఆయనకి శ్రద్ధ కానీ అసలు ఆసక్తి కానీ లేదు. నిజానికి అధికారంలో ఉన్నప్పుడు పార్టీ నిర్మించడం అనేది కొంత ఈజీ అనమాట. అధికారం లేనప్పుడు చాలా డిఫికల్ట్ అవుతుంది. కానీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ నిర్మాణం మీద నువ్వు దృష్టి పెడితే కొంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కానీ అసలు ఈ 1.5 year గా ఆయన పట్టించుకోలేదు. సో ఇట్లాగే ఉంటే మనకి అసలుకే కొంప మునుగుతుంది అన్న ఒక భయం అయితే పవన్ కళ్యాణ్కి వచ్చింది. దానివల్లనే ఆయన పార్టీ నిర్మాణం మీద ప్రవేశపెట్టి ఈ అసంతృప్తిని చల్లార్చడం కోసం ట్రై చేయడం, అట్లాగే ఎమ్మెల్యేలని కంట్రోల్ చేయాలి అన్న ఒక యాంగిల్లో కూడా ఆయన వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎమ్మెల్యేలకు ఆల్రెడీ తెలుగుదేశం కంట్రోల్ చేస్తుంది మనల్ని, మనం లేకపోతే అసలు చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఉండడం, అసలు పవన్ కళ్యాణ్ లేకపోతే మోడీ పొత్తు పెట్టుకుపోయింటే చంద్రబాబు గెలిచే పరిస్థితి లేదు. అలాంటప్పుడు మనం ఇంత కీ రోల్ ఉన్నప్పుడు మనకి అధికారంలో వాటా కానీ పదవుల్లో వాటా కానీ సరైనంత నిష్పత్తిలో రావట్లేదు. అయినా పవన్ కళ్యాణ్ పట్టించుకోవట్లేదు. ఆయన వరకు బాగుందా లేదో చూసుకుంటున్నాడు తప్ప పార్టీ అనే దాన్ని పట్టించుకోవట్లేదు అన్న అసంతృప్తి తీవ్రంగా ఉంది. ఇది మొన్న సమావేశంలో కూడా రిఫ్లెక్ట్ అయింది. ఈ అసంతృప్తిలో చాలా మంది డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ మీద అసంతృప్తిని ఎక్స్ప్రెస్ చేయలేక
వేరే వాళ్ళ మీద చేస్తాడు. అంటే నాదెండ్ల మనోహర్ మీద కావచ్చు, లేకపోతే వాళ్ళ పొలిటికల్ వింగ్ మీద కావచ్చు.